హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం 20వ కీర్తన 7వ వచనం. కొందరు రథములను బట్టియు, కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. సో, ఈరోజు వాగ్దానం గనుక చూసుకున్నట్లయితే కొంతమంది ఉంటారు. అయితే వాళ్ళేంటి రథములను బట్టి, గుర్రములను బట్టి. అంటే మనం ఇప్పుడు గనుక చూసుకున్నట్లయితే వారి ఆస్తిని బట్టి కావచ్చు, వారి ఇంటిని బట్టి కావచ్చు, వారి ఉద్యోగాన్ని బట్టి కావచ్చు, లేకుంటే వాళ్ళకున్న డబ్బు గురించి కావచ్చు, లేకుంటే వాళ్ళకున్న పేరుని బట్టి కావచ్చు, వారు అతిశయపడుతుంటారు. అంటే ఇంగ్లీష్‌లో చూస్తే ట్రస్ట్ అని ఉంటుందన్నమాట. అంటే వారు వాటినే ఎక్కువగా నమ్ముతూ ఉంటారన్నమాట. అంటే ఆఫ్‌కోర్స్ యేసుప్రభు వారిని వారు రక్షకునిగా అంగీకరించి ఉండవచ్చు. బట్ స్టిల్ ఏంటంటే ఒక టైం వచ్చేసరికి వాటికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ వాటినే ఎక్కువగా నమ్ముతూ ఇవి ఉంటే చాలు మన జీవితంలో ఇంకేదైనా చేయొచ్చు అని అనుకుంటూ ఉంటారు. కానీ మనం ఏం చేయాలి? మన దేవుడైన యేసుప్రభు వారి నామంను బట్టి మనము అతిశయపడాలంటే ఆయన నామం పైన, ఆయన పైన మనం ఎక్కువగా నమ్మకం ఉంచాలి. అంటే నాకు ఏది ఉన్నా ఏది లేకున్నా నేను ఆయననే నమ్ముతాను. సో, యోబు ఎలాగైతే అంటాడో ఆయన నన్ను ఏమంటారు చంపేసినా సరే నేను ఆయనను శపించను, నేను ఆయననే నమ్ముతాను, నేను పునరుత్థానమందు ఆయనను చూస్తాను అని ఎలాగైతే యోబు నమ్మకం కలిగి ఉన్నాడో, ఎలాగైతే ఇక్కడ దావీదు నమ్మకం కలిగి ఉన్నాడో మనం అటువంటి నమ్మకాన్ని కలిగి ఉండాలి. అంటే మనకు ఏ డబ్బు ఉండకూడదు, ఏ ఆస్తి ఉండకూడదని కాదు, అవన్నీ ఉండొచ్చు. యేసుప్రభు వారి చిత్తం కూడా అదే. ఏంటంటే మనం మంచి డబ్బు కలిగి ఉండాలి, మనకు ఆస్తి ఉండాలి, మనకు పేరు ఉండాలి, మనకు ఆరోగ్యం ఉండాలి, మనం దీర్ఘాయుషుతో జీవించాలి. సో, ఇవన్నీ కూడా యేసుప్రభు వారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, ఆయన ఇస్తారు కూడా. అయితే అవి వచ్చినప్పుడు మనం యేసుప్రభు వారి పైన నమ్మకాన్ని విడిచిపెట్టకుండా మనము చూసుకోవాలి. అంటే వాటినే ఎక్కువ నమ్ముతూ అవే ఇంకా నాకు జీవితము, నేను దాని ద్వారానే బతుకుతున్నాను. సో, ఇలాగ కాకుండా మనం యేసుప్రభు వారిని నిరంతరం మనం నమ్మినట్లయితే ఇవన్నీ పోకుండా ఆయనే చూసుకుంటారు. కాబట్టి మనం రథములను బట్టి కానీ, గుర్రములను బట్టి కానీ, అంటే ఆస్తిని బట్టో లేకుంటే పేరుని బట్టో వీటిని బట్టో కాకుండా మనం యేసుప్రభు వారిని బట్టి అతిశయించాలి. మనం ఆయననే నమ్మాలి. మనము ఆయన ద్వారానే మనం ప్రతి ఒక్కటి పొందుకోవాలి. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మేము రథములను బట్టి, గుర్రములను బట్టి అతిశయించకుండా, అంటే వాటినే నమ్మకుండా మేము మీ నామంను బట్టి అతిశయించాలి, మేము మిమ్మల్నే ఎక్కువగా నమ్ముకోవాలి అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున మేము ఎప్పుడు కూడా మిమ్మల్ని విడిచిపెట్టకుండా, మాకు ఆస్తి ఉన్నప్పుడో, డబ్బు ఉన్నప్పుడో మేము వాటిపైనే మేము మొత్తానికి ఆధారపడకుండా, మేము మీ పైన ఆధారపడి మీ ద్వారా ఆ డబ్బుని, మీ ద్వారా ఆ ఆరోగ్యాన్ని, మీ ద్వారా ఆ దీర్ఘాయుషుని, మీ ద్వారా ఆ పేరుని, ఖ్యాతిని, కీర్తిని పొందుకొనుటకు సహాయం చేయండి. ఆ విధంగా మీరు మమ్మల్ని మహిమపరిచినప్పుడు మా మహిమతో మేము మిమ్మల్ని మహిమపరిచి అందరి ఎదుట మీ కొరకే గొప్ప సాక్షులుగా నిలుచులాగున సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.